అందరికీ నమస్కారం. ఈరోజు దేవాలయ భూముల్ని ఎలాగ అన్యాక్రాంతం చేస్తున్నారన్నది హైకోర్టు ప్రజలకు తెలిసే విధంగా తీర్పిచ్చింది. వ్యవసాయ భూమి ఏదైతే ఉందో దేవాలయానికి సంబంధించి అది దేవాలయానికి వ్యవసాయ భూమిగానే ఉంచాలి. అంటే దేవాలయానికి భూములు ఉంటాయి ప్రతి దేవాలయానికి. ఇక్కడ ఏంటంటే గొడుగుపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగినటువంటి ప్రక్రియ హైకోర్టు వరకు వెళ్ళింది. ఏపీ హైకోర్టే బ్రహ్మాండమైన తీర్పిచ్చింది. వ్యవసాయ భూమిని వ్యవసాయ భూమిగానే ఉంచాలి. దేవుడు భూమిని ధార్మిక కార్యక్రమాలకే వాడాలి. దేవుడి తాలూకా భూమిని ధార్మిక కార్యక్రమాలకు మాత్రం వాడాలి. ఇతర అవసరాలకు కేటాయించే అధికారము కలెక్టర్లకు లేదు. దేవుని భూమిని దేవుడి భూమికి న్యాయస్థానాలు సంరక్షణగా ఉంటాయి. అలాగే గల్ఫ్ కోర్టు పెట్టడాన్ని నిషేధించింది. ఏం జరిగింది అంటే కలెక్టర్ ఏం చేశాడు, దేవాలయ భూమిని శుభ్రంగా సదును చేసి మామూలు భూమిగా మార్చేసి గల్ఫ్ కోర్టు పెట్టుకున్నాడు. ఆయనకి దేవుడి మీద నమ్మకం లేదు, వేరొక మతస్థుడై ఉంటాడు. ఎందుకంటే మనకి ఇవన్నీ ఉన్నాయి కదా, ఈ దిక్మల్ని ఇవన్నీ అది పెట్టాడు. గల్ఫ్ కోర్టు పెట్టుకొని చక్కగా ఆడుకుంటాడు. ఐఏఎస్ ఆఫీసుల్లో ఐపీఎస్లో వాళ్ళే పేదోడిని ఎవరిని రానిస్తారు, గల్ఫ్ ఆడడానికి పేదోడిని ఎవరిని రానిస్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఇలాంటి పనులు చేయొద్దు అని చెప్పి. అంటే దేవాదాయ భూములన్నా దేవాలయాలన్నా ఏ ప్రభుత్వం ఉన్నాయి, పార్టీలు పక్కన పెట్టండి, చాలా దారుణంగా చూస్తున్నారు. ఎందుకు అంటే ప్రజలు ఊరుకున్నారు కాబట్టి. ప్రజల తిరగబడి ఆ గల్ఫ్ కోర్టు పెట్టినటువంటి కలెక్టర్ని కానీ ఖచ్చితంగా శిక్ష పడే వరకు పోరాటం చేసి ఆ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు, వాడికి ఇన్కమ్ ఎంత, ఈ వివరాలన్నీ చేసి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఏసీపీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి ఆడు ఉద్యోగం తీసే వరకు కానీ పోరాడితే ఇంకో కలెక్టర్ చేయడు. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేని కూడా ఖచ్చితంగా ఓడించాల. ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేని కానీ అక్కడ ఎంపీపీని కానీ పంచాయతీ ప్రెసిడెంట్ని కానీ పూర్తిగా అధపాతాలను తొక్కియాలి. అప్పుడే భయం అనేటువంటిది ఏర్పడుతుంది. జై హింద్, భారత్ మాతాకి జై.